భారత ఎన్నికల సంఘం యువతరం ఓట్ల ప్రగతికి మెట్లు అనే నినాదంతో జిల్లా స్వీప్ నోడల్ అధికారి జీసీహెచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పాలకొల్లు ఎండిఓఎం అనుపమ పర్యవేక్షణలో పాలకొల్లు బస్టాండ్ నందు స్వీప్ కార్యక్రమంలో భాగంగా కళాఛాత బృందం వారిచే ఓటర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఎండిఓఎం అనుపమ మాట్లాడారు। జనరల్ నాలెడ్జి కావాలి। జనరల్ నాలెడ్జి అంటే అందరి దగ్గర ఉంటుంది, కానీ నా దగ్గర నాలెడ్జి జనరల్ ఉంది। నాలెడ్జి జనరల్ అంటే ఏంటో అతికి తెలివితేటలు ఉన్నాయా? ఓయనున్న రెండు ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పండి। వెంటనే చెప్తారా? బస్ జన్మ హక్కు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి। ఓటుకి ఓటు తొలి భారత దేశ పురేసాలి మాజలే మాజేయం మన జేయం ఉండే మాతరం భారత జనని వందనమమ్మ వాణి భారతావని వీర భగత్ నేతాజీ అంబేద్కర్ రాజాజీ భగత్ నేతాజీ అంబేద్కర్ రాజాజీ పటేలు జపతి శాస్త్రి గురు గోవింద గోఖలే జపతి శాస్త్రి గురు గోవింద గోఖలే కన్నే గంటే హనుమంత భారతి మే నాజనాలు ఉండే మాతరం భారత జనని వందనమమ్మ వాణి భారతావని భారతావని బేటయ్యా ఎంతవరకు బాగానే ఉన్నట్లుగా ఉంది, అలా భయపడతాయి ఏమిటమ్మా? నాదేమన్నా భయపడే వంశం కూడా ఏంటి? మా వంశంలో మా తాత ముత్తాతల పేరు చెబితే దిశలు తెల్లారిపోతాయి। వీళ్ళ తాతల పేరు చెప్తే దిశలు తెల్లారిపోతాయట, తెల్లారుతాయి। మరి మీ పేరు చెబితే కాపీ సారిపోతా। అందుకేనారండి ఏమన్నారు? ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి। తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలమ్మా? జనరల్ నాలెడ్జి కావాలి। జనరల్ నాలెడ్జి అంటే అందరి దగ్గర ఉంటుంది, కానీ నా దగ్గర నాలెడ్జి జనరల్ ఉంది। నాలెడ్జి జనరల్ అంటే ఏంటో అతికి తెలివితేటలు ఉన్నాయా? ఓయనున్న రెండు ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పండి। వెంటనే చెప్తారా? బస్సుల్ని ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుంది చెప్పు? ఇదే ప్రశ్నయ్యా, ఆర్టీసీ బస్సు ఎలా వెళ్తుందండి? రోడ్డు మీద వెళ్తుంది, రోడ్డు మీద వస్తుంది। ఆ గాల్లో ఎదురుతుంది అనుకుంటున్నాను బస్సు, అలాగే బస్సు ఎలా వెళ్తారు? అయితే డ్రైవర్ గారు డ్రైవింగ్ చేస్తే వెళ్తుంది, వెళ్ళదు। జనాభా ఎక్కితే వెళ్తుంది, వెళ్ళదు। చక్రాల వల్ల వెళ్తుంది, వెళ్ళదు। అండి, నేను ఎం అనుపమ, ఎంపీడీఓ పాలకొల్లు। ఈరోజు పాలకొల్లు బస్టాండ్లో స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా మన కళాజాత బృందం వారిచే ఓటు మన హక్కు, దాన్ని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ అని చెప్పేసి ఈరోజు ఈ బుర్రకథ కార్యక్రమాన్ని ఇక్కడ జనసమ్మర్దం ఉన్నటువంటి బస్టాండ్లో నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన మొత్తం భారతదేశంలో జరగబోయేటటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కొత్తగా 18 ఏళ్ళ నుండి కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ, అలాగే ఇప్పటి వరకు ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు పోలింగ్ కేంద్రాలకి వచ్చి మన ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగాను, అలాగే కేవలం 70% 80% ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ని 90% వరకు పెంచడమే లక్ష్యంగా ఈ స్వీప్ యాక్టివిటీస్ని గత కొన్ని నెలలుగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిచే నిర్వహించడం జరుగుతుంది। దానిలో భాగంగా ఈరోజు పాలకొల్లులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా, తమకు నచ్చినటువంటి వారిని ఎన్నుకోవాల్సిందిగా ఈ కార్యక్రమంలో మేము అందరినీ కోరుతున్నాము। అలాగే యువత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా నామినేషన్స్ తీసుకునే చివరి తేదీ అయినటువంటి
నామినేషన్స్ తీసుకునే రోజు అయినటువంటి ఏప్రిల్ 18వ తేదీ వరకు కూడా కొత్త నామినేషన్స్ అప్పటికి 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా కొత్తగా ఓటు హక్కు కల్పించబడుతుంది. కాబట్టి ఆ తేదీ వరకు ఎవరికైతే 18 ఏళ్ళు నిండుతాయో వాళ్ళు కూడా కొత్తగా మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ గారికి మీ అప్లికేషన్ని ఇవ్వడం ద్వారా మీరు ఓటు పొందవచ్చు. మీరు ఓటు పొందిన తర్వాత మే 13వ తేదీన మన రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించవలసిందిగా ఈ కార్యక్రమం ద్వారా 50 మందిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.